ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ చేతగానితనం ప్రజలకు అర్థమవుతుంది. ఈ 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మళ్ళీ నేనే సీఎం అవుతానని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు సార్, కేసీఆర్. ఇది మేము మళ్ళా కెరటాల లెక్క వస్తాము. ఉమ్, అరే ఇప్పుడు చూడవా ఆయన పార్లమెంట్ చూడు నీ సంగతి ఏందనేది. నీ పార్టీలో పార్లమెంట్ అయిన తర్వాత 0 కుటుంబ సభ్యులు తప్పితే ఎవరు మిగిలారు. ఓకే. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, నాకు టచ్లో ఉన్నారు, పలానా మంత్రి మాట్లాడండి 20 మంది వస్తా అంటే వద్దని చెప్పిన. ఇదంతా హవాపుడి. అదే తుపాకి రాముడు ముచ్చట్లు ఈయన చెప్పేటి అన్ని తుపాకి రాముడు డైలాగ్స్ ఈయన. ఎవడు ఈయనతో మాట్లాడి అసలు ఈయన దొరికితే కదా. ఈయన ఫోన్ ఎవరు ఎత్తాలి, ఈయనకు అప్రోచ్ ఎట్లా కావాలి, ఎవరు వచ్చి నీతో మాట్లాడినరు. ఓసారి హౌస్లో మాట్లాడింది కదా కోవిడ్ అప్పుడు. ఓ సైంటిస్ట్ నాకు ఫోన్ చేసిండు, ఫోన్ చేస్తే ఏదైతుందో ఇట్లా ఒక పారాచూట్ ఏదో ట్యాబ్లెట్ వేసేది ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. మొత్తం అసలు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిన పెట్టినా మేము ఈ తెలంగాణ ప్రాంతానికి రానియం కోవిడ్ అని చెప్పిండు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఎగ్జాక్ట్లీ. 80,000 పుస్తకాలు చదివినా చెప్పిండు. 80,000 పుస్తకాలు చదివిండండి. సో ఇదంతా హంబక్ అండి. ఇట్ ఈస్ టోటల్లీ హంబక్. ఆయన చెప్పేదన్నీ అబద్ధాలు. ఎందుకు సార్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ చూస్తాం కదా, జూన్ 4న చూస్తాం కదా. కేటీఆర్ ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఆయన కానీ తండ్రి కొడుకుల డైలాగులు చూస్తాం కదా మనం 4వ తారీఖు తర్వాత. సో తెలంగాణ తెచ్చిన దాంట్లో ఆయన పాత్ర అమోఘం. ఓకే, దాంట్లో అనుమానం లేదు. నేను రాదనుకున్న తెలంగాణ తెచ్చినవంటే నీకు ఏదైతుందో కాంగ్రెస్ ఫూల్ చేసినావు, నువ్వు దొంగ దీక్ష పట్టినావు. మినరల్ విటర్స్ రిపోర్ట్ రాంగ్ ఇచ్చాడు, ఏదో అల్లకల్లోలం అయితే ఇచ్చాడు. అప్పుడు ఏదైతుందో రోసయ్య గారి ప్లేస్లో ఎవరున్నా ఇది జరిగే పని కాదు. రాజశేఖర రెడ్డి బతుకుంటే ఆకాశం భూమి ఒకటైనా కూడా విభజన జరగకపోతుండే. తెలంగాణ అందరూ విడిపోయి. ఈరోజు నేను అడుగుతున్నా మీ డైలీస్ ద్వారా, సార్ నీవు దేనికైనా తయారంటున్నావు, బహిరంగ వెతకరా. ఈరోజు భారతదేశ చరిత్రలో కొన్ని చూసి కొన్ని చదివి ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ అలాగే ప్రధానమంత్రులు చేసిన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నెహ్రూ కుటుంబం ఉంది, మోతీలాల్ నెహ్రూ. వాళ్ళకి ఇప్పుడు ఆ గవర్నమెంట్ క్వార్టర్ బయట ఉంటే క్వార్టర్ బయట ఉండే ఇల్లు లేదు. ఇలా సోనియా గాంధీ గారు కానీ మా మేనకా గాంధీ గారు కానీ, నేను ఆమెతో టచ్ ఉన్నాను. 8 సార్లు ఆమె ఎంపీ, ఇప్పుడు 9వ సారి పోటీ చేస్తుంది. కేంద్ర మంత్రి విపి సింగ్ క్యాబినెట్లో, దేవగౌడ, గుజరాత్, వాజ్పేయి, ఆద్వాని, ఈయన మన పోయిన ఈ గవర్నమెంట్ కాకపోయిన గవర్నమెంట్ 5 ఏళ్ళు మోడీ గవర్నమెంట్లో నో హౌస్ ఎట్ ఆల్. ఒక 200 గజాల్లో ఉన్న ఇల్లు ఎలక్షన్లో ఒక ఇల్లు అమ్ముకున్నది. సంజయ్ గాంధీ గారు ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుపుతుండే రాజేంద్ర ప్యాలెస్ అని, ఒక 1200 స్క్వేర్ ఫీట్ది, అది ఒక ఎలక్షన్కి అమ్ముకున్నది. వితౌట్ ఈరోజు ఆమె ఎంపీ తీస్తే ఇల్లు ఖాళీ చేస్తే సొంత ఇల్లు లేదు ఆమెకు. అయ్యో, కట్టుకునే ప్లేస్ లేదు. ఏదైనా జాయింట్ ఫ్యామిలీతో ఒక 5 ఎకరాలు అప్పుడెప్పుడు 80లో కోర్టులో కేసు వేసేది. అదేమన్నా ఛాన్స్ ఉంటే దాంట్లో ఏమన్నా ఆమెకు 1 ఎకరమో 2 ఎకరాలు వస్తే ఏమన్నా అవుట్స్కర్ట్స్ ఏరియా హర్యానా బార్డర్లు ఎక్కడ ఉండే అది ఉంటే ఉండొచ్చు. నో హౌస్ ఎట్ ఆల్. అటువంటిది ఈరోజు భారతదేశ చరిత్రలో రమ్మను బహిరంగ వేదికకు వేల కోట్ల రూపాయలు, అంటే అంత కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు చూస్తే మోర్ దాన్ మార్కెట్ వాల్యూ, 1,00,000 కోట్ల రూపాయల వాల్యూ కంటే ఎక్కువ ఉంటే కూడా ఆశ్చర్యపడవలసి ఉంది. 1,00,000 crores ఆఫ్ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ, నాట్ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇలా కవిత కానీ, కేటీఆర్ కానీ, కేటీఆర్ బావమర్దులు కానీ, కేసీఆర్ కానీ, సంతోష్ కానీ, సంతోష్గా భార్య పేరు మీద ఉన్న కానీ, కొడుకుల పేరు మీద కానీ, ఓన్లీ ఈ నలుగురే చెప్తున్నా నేను. బిడ్డ, కొడుకు, ఆయన, అల్లుడు, కో బ్రదర్ కొడుకు, ఈ 5గురు ప్రాపర్టీస్ మోర్ దాన్ 1,00,000 crores చూపకపోయేది ఉంటే ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ. వాళ్ళ తరఫున ఎవరు వచ్చినా మార్కెట్ వాల్యూ మోర్ దాన్ 1,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయే? తిండికి లేని వాళ్ళు మీరు. అరే నువ్వు రాయల్ లాడ్జీలు ఉంటే రాయల్ లాడ్జీలో బ్యాగులు అక్కడనే, మినర్వా హిమాయత్ నగర్ ఉంటే మినర్వా అక్కడనే నీ బ్యాగు, మంజీరా ఉంటే మంజీరా అక్కడనే. కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ ఆ బ్యాగులు అన్నీ ఆయన బట్టలు అక్కడనే, కిరాయి ఇవ్వకపోవడం, ఖాళీ చేయడం, వెళ్ళిపోవడం. ఏం వ్యాపారం చేసినావు నువ్వు? నిజంగానే క్యాప్సికమ్ వ్యాపారం అన్నావు. ప్రెస్ వాళ్ళందరినీ తీసుకెళ్ళినావు ఎక్కడికి? ఫామ్ హౌస్కి 2014 కంటే ముందు.
ఒక ఎకరానికి 70 నుంచి కోటి రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్పినావు. ఇంపోర్టెడ్ క్యాప్సికమ్ పండిస్తున్నా అని చెప్పినావు. అవును సార్, అవును. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక జిల్లాకు, అంటే ఉమ్మడి జిల్లాకు 10 జిల్లాలు అంటే 9 జిల్లాలు, రంగారెడ్డి హైదరాబాద్ తీసేయండి, ఒక జిల్లాకు 30 గ్రామాలను దత్తత తీసుకొని నేను ఎలాగైతే పంట పండించినో ఒక సొసైటీ ఫామ్ చేసి బ్యాంక్స్ లోన్స్ ఇప్పించి ఇటువంటి పంట పండిస్తా అని చెప్పినావు. అటువంటిది నువ్వెందుకు వేసినవే వడ్లు? 70 లక్షల పంటను ఎందుకు పండిస్తలేవయ్యా? ఎన్నికల ముందు చెప్పినావు కదా. అవును. ఎందుకు పండిస్తావు? ఆ క్యాప్సికం ఎందుకు పండిస్తావు? నెలకి 20-29 రోజులు ఆక్కనే ఉంటున్నావు కదా. ఈ తుపాకీ రాముడు పిట్టల దూరం ముచ్చట్లు కాకపోతే ఏంటిది ఇది?